మావ ఈ పెయ్య దూడల కొనుగోలు విషయం అనేది అతిపెద్ద టాస్క్ అన్నమాట. మనకంటూ ఒక క్లియర్ థాట్ లేకపోవడం వల్లే మనం దళారుల చేతుల్లో మోసపోతాం. ఆ క్లియర్ ఐడియాని నేను మీకు ఇస్తాను. వీడియో అనేది పూర్తిగా చూసేయండి. ఏ మార్కెట్లో చూసినా మనకి 70% దళారులే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనకంటూ ఒక బ్రీడ్ గురించి ఒక ఐడియా అయితే ఉండాలి. ముఖ్యంగా నాకు పర్సనల్గా నచ్చిన మరియు హై వాల్యుయేషన్ కలిగినటువంటి బ్రీడ్ వచ్చేసి ముర్రా బ్రీడ్ అనే చెబుతాను. ఈ బ్రీడ్ యొక్క లక్షణాలు కనుక చూసినట్లయితే రౌండ్ కొమ్ముకట్టు అనేది ఉంటుంది. దీని బాడీ అనేది డార్క్ బ్లాక్ కలర్లో ఉంటుంది. మావా ఇదే మన అమృతవర్షిణి, ఇదే మన కల్పవృక్షం, ఇదే మన కామధేను. ఇలా ఎందుకు అంటున్నానంటే ఈ బ్రీడ్ పెయ్యలు రైతుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మడానికి హాట్ కేకులాగా అమ్ముడైపోయే ఏకైక బ్రీడ్ మావా. అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా కొమ్ము కట్టు అనేది రౌండ్గా ఉండేలా చూసుకోండి. అలాగే బాడీ అనేది డార్క్ బ్లాక్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే అది ముర్రా లక్షణాలు కలిగినటువంటి బఫెలో అన్నమాట. ఇవి ఏవి లక్షణాలు లేకుండా మీకు దళారులు ఇది కూడా ముర్రావే అని చెబితే మీరు అస్సలు తీసుకోకండి. ఎల్లెల్లవోయ్ అని చెప్పేసి ఇంటికైతే వచ్చేయండి మావ. ఎందుకంటే ఒక మంచి బ్రీడ్ కొనడం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఒక చెడ్డ బ్రీడ్ని మాత్రం ఇంటి దగ్గర ఉంచుకోకండి మావ. దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మీకు ఎప్పుడైనా అవసరానికి అమ్మడానికి కూడా అది వీలు కాకపోతుంది. కాబట్టి ఆలోచించి బ్రీడ్ అయితే తీసుకోండి మావ. ఇంకా మన ఛానల్లో మార్కెట్లో ఎలాంటి మోసాలు జరుగుతాయి అనే దాని గురించి మనం మాట్లాడుతూనే ఉందాం మావ. అంతవరకు మనతో టచ్లో ఉండండి మావ. మన ఫార్మింగ్ లైఫ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా దున్నేద్దాం మావ.